జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా नमो आदिभतेभ्यो नमो आदिभत्येभ्यः ग्रापे मानवो यथा पितृजनामावदो हिमारुद्राय तुलसेकभद्रये क्षेत्रिजेनाय प्रभादामहे यथा समसब्दपदे चतुष्पदे वद्दन्नावदनो याते रुद्रशिवातरो शिवा विष्णा भेषजे शिवा तस्याभिषजे अजानोरो जभिषजे परिणोहित रुद्रस्यामुच्चात्तरत्यजस्या दुर्भद्रमहीगादो अवस्थिरा भगवत्यर्तन्त्र भेडस्वका यतयाविधा कोपरपड उंडेది వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన వైశాఖ బహుళ దశమి రోజున సక్కాని వారము శనివారము నాడు అంజలి గర్భాన వానర రూపాన జన్మించినాడమ్మ అంజన్న జగదేక వీరుడు ఓయమ్మ చింతాలు పాపంగా ఓయమ్మ శివుని రూపుడమ్మ అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగములే अक्षरे ममयतु शतसहस्रे धान्येना साहरे होते अपाय विद्रो अंतभजे सवे रोने लोकमानो विवर्तो आदि गंधापांदो आदि गंधापांदो उजले आदि गंधापांदो हर हर महादेवानो हर हर महादेवा ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. మరి తాడేపులిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి మన దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమద్వ్రతం, గీతా జయంతి, మత్స్య జయంతి, మరి దత్త జయంతి పురస్కరించుకొని ఈరోజు 8వ రోజుగా మరి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు మా షావుకారు గారు పొన్నగంటి అబ్బిశెట్టి గారి ద్వారా స్వామివారికి ఈరోజు ఉభయదాతలు వారండి. వారి ద్వారా ఈరోజు స్వామివారికి మహాన్యాసపూర్వకంగా
ఏకాదశ ద్రవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, 5 రకాల పళ్ళరసాలు, విభూది, గంధం, సెంటు వీటితో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకం. మరి చక్కగా స్వామివారికి సాయంకాలం మరి శ్రీరామ మూలమంత్రం చేత, హనుమత్ మూలమంత్రం చేత మరి చతుర్విధ హవనం. అదేవిధంగా రేపు పొద్దున 16వ తారీఖు సోమవారం ఆరుద్ర నక్షత్రం, మరి చాలా విశేషమైనటువంటి రోజు. మరి రుద్ర నక్షత్రం, ఆయన రుద్రవీర్య సమర్థుడు కాబట్టి అట్లాంటి రోజున రేపు పొద్దున చక్కగా స్వామివారిని పురస్కరించుకొని మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అనేక మంది స్వాములు మాలలు వేసుకుని రేపు ఇరుముళ్ళు కట్టుకుంటున్నారు. ఇరుముళ్ళు కట్టుకునేటువంటి సందర్భంలో మరి స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం, మరి ఇరుముళ్ళు కట్టుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ రేపు మధ్యాహ్నం 12 గంటలతో స్వామివారి యొక్క దీక్షా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మరి 22 అన్న సంరాధన 22వ తారీఖు నాడు ఆదివారం నాడు అత్యద్భుతమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమం. కాబట్టి ఆ కార్యక్రమంలో భక్తులు 11 మంది కూడా పాల్గొండి మీకు తోచినటువంటి ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల అవుతుందన్నట్టుగా మీకు తోచినటువంటివన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోండి. ద్రవ్య రూపంగా కానీ ధన రూపంగా కానీ సమర్పించుకుని చక్కగా అన్నప్రసాదాన్ని అందరూ కూడా పుచ్చుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి కోరుతున్నాం. మరి రేపుడుతో ఈ నవావతార నవరాత్రులు కూడా రేపుడుతో పూర్తవుతాయి. కాబట్టి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు మహాకుల నరసింహమూర్తి గారు, ధర్మకర్త గారు, అలాగే రామలింగేశ్వరరావు గారు దీనికి బాగా తోడ్పడి మహానుభావుడు దగ్గరుండి కార్యక్రమాలన్నీ కూడా చేయించారు. కాబట్టి భక్తులు 11 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాం. బట్టే అప్పుడు
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ రామభక్త హనుమాన్కి జై రామభక్త హనుమాన్కి జై రామభక్త హనుమాన్కి జై హనుమాన్కి జై కృష్ణ భగవాన్కి జై మహర్షికి జై రాఘవేంద్ర స్వామికి జై వాయుకుమారుడు అంజన్న జగదేక వీరుడా అంజన్న ఈ జగములేలే స్వామి నీవన్నా అందరూ ఇందులో పోయి గంధే త్రేణి చత్వారి పంచ షటు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఆ స్వామివారి చూపించు సార్ అలా చూపించు స్వామికి ఈ స్వామినందరూ ఓం సప్తదే అగ్నే సప్త సప్త సప్తధామ ప్రియాణి వచ్చుకో దండ పెట్టుకున్నావా గోవిందాను సందులో పెట్టు మూడది కుడి చేత్తో పెట్టు కుడి చేత్తో దండం పెట్టుకో ఏమన్నా పెడతారు కాపాల అంజన్న అడుగులేస్తున్నాడు ముత్యాల పలుకులు పలుకుతున్నాడు 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న 5 ఏళ్ల వయసుకు వచ్చిండు అంజన్న కాపాల అంజన్న అడుగులేస్తున్నాడు రోజు మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి సువత్సరా సమేత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ సముదాయంలో ఈరోజు స్వామివారి యొక్క నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు పురస్కరించుకొని ఉదయాన్నే విఘ్నేశ్వర పూజ పుణ్యవాచనం రక్షాబంధనం మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం అలాగే స్వామివారికి సహస్రనామార్చన సాయంకాలం 4 గంటలకు పురస్కరించుకొని శ్రీరామ మూల మంత్రం చేత హోమం నీరాజనం మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు నవరాత్రి మహోత్సవంగా చక్కగా హనుమద్ వ్రతాన్ని దత్త జయంతిని గీతా జయంతిని పురస్కరించుకొని నవరాత్రి జరుగుతుంది. 22వ తేదీ ఆదివారం నాడు మరి సమర్పించుకోవచ్చు. అట్లాంటి మహత్తరమైనటువంటి అవకాశం కూడా మనకి కమిటీ వారు ఇచ్చారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. చెప్పాను, దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామి అంటే కార్యసిద్ధి స్వామి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అయితే మనసులో అనుకుని ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రదక్షిణ రూపంగా మరి పూజా రూపంగా అభిషేక రూపంగా హవిస్సు రూపంగా ఏ కార్యక్రమం అయితే చేసుకుంటారో ఆ కార్యక్రమాలను కూడా తక్షణమే మీ కోరికలన్నీ కూడా స్వామి నెరవేరుస్తారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం.